నార్మల్గా పెరుగుతో రహితాస్ చేస్తుంటాం లేదా బిర్యానీ కాంబినేషన్గా కచంబరీస్ అలా చేస్తుంటాం కదా. ఈసారి అవన్నీ పక్కన పెట్టి డిఫరెంట్గా మఖానా రహితా చేద్దాం. బిర్యానీకి ఎలాంటి కర్రీ కాంబినేషన్ అక్కర్లేకుండా దీంతోనే తినేయొచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఓ స్పూన్ నెయ్యి వేసి ఒక పెద్ద సైజ్ కప్తో మఖానా వేసుకుందాం. సిమ్లోనే అవన్నీ కలుపుతూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూపించిన విధంగా క్రిస్పీగా అవ్వాలి. తర్వాత ఓ బౌల్లో పెరుగు తీసుకుని దాన్ని బాగా విస్క్ చేసేద్దాం. అందులోనే ఇంచు తరుక్కున్న అల్లం, ఓ 2 పచ్చిమిర్చి తరుగు అండ్ కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, ఓ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలాని వేసుకుని బాగా కలిపేద్దాం. బాగా కలుపుకున్న దాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం. ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మఖానాని వేసేద్దాం. అదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయనివ్వండి. లాస్ట్ లో కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకొని ఆ తాలింపుని మఖానా ఉన్న వాటిలోకి వేసేయండి. అదంతా కలిపేసుకుని లాస్ట్ లో పొమగ్రానైట్స్ యాడ్ చేసుకొని తింటే డైట్ లో ఉన్న వాళ్ళకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇదే అవుతుంది.